గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఏపీ రోడ్లు భవనాల మంత్రి శంకర్ నారాయణ. విశాఖ పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కోస్టల్ రోడ్ మంజూరు చేయాలని వినతి. బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్న బీజేపీ నేత మురళీధర్ రావు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఎక్కడా అని ప్రశ్న. కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటన. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు అధికమయ్యాయని వ్యాఖ్య. విశాఖ జిల్లాలో తుపాకుల అమ్మకాలు కలకలం. ఢిల్లీ గ్యాంగ్స్టర్ అభిషేక్ భరద్వాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎస్బీఐ బ్యాంకులో రెచ్చిపోయిన కేటుగాళ్లు. రైతు నుండి 40,000 రూపాయలు లాక్కుని పరార్. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాస్తా రోకో. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ రోడ్లు భవనాల మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ కృష్ణదేవరాయలు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో 16 ఎయిర్పోర్టులకు జాతీయ రహదారులు కనెక్టివిటీ చేయాలని కేంద్ర మంత్రికి వినతించారు. అనంతరం మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కోస్టల్ రోడ్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని వెల్లడించారు. విజయవాడ, బెంగళూరు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ఫేజ్ 1లో చేపట్టాలని, విజయవాడ ఖాజా టోల్ ప్లాజా, ఒట్టిపాడు వరకు బైపాస్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీజీ గారిని కలవడం జరిగింది. ఏదైతే గతంలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గడ్కరీ గారిని కొన్ని పనుల విషయమై, కొన్ని వర్క్స్ విషయమై మరి విజ్ఞాపనలు చేయడం జరిగిందో, మరి వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు గడ్కరీ గారితో కలిసి వాటిపైన ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానివ్వండి, వాటి గురించి, వాటి పురోగతి గురించి మాట్లాడడం కానీ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి కనెక్టివిటీని పెంచడానికి, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, మరి అలాగే వ్యాపార వాణిజ్య వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, మరి ఒక ఆంధ్రప్రదేశ్ని వాణిజ్యపరంగా ఒక మంచి కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి కనెక్టివిటీ కోసం గడ్కరీ గారికి విజ్ఞాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి దాదాపు 16 పోర్టుల వరకు కూడా కనెక్టివిటీ పెంచడానికి ఒక రిక్వెషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా 4 లేన్కి సంబంధించిన కోస్టల్ రోడ్డు కోసం ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్స్టేట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో విజయవాడ నుంచి బెంగళూరు వరకు కూడా ఒక ఎక్స్ప్రెస్ హైవేని ఏర్పాటు చేయడం కోసం, నిర్మించడం కోసం, మరి అది ఫేజ్ 2లో తీసుకునే పరిస్థితి ఉంటే మరి ఫేజ్ 1లోనే తీసుకొని దాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలని, మరి దీని అభివృద్ధి వల్ల, ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో రాయలసీమ నుంచి, మరి ఏవైతే ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్లో, మరి మొట్టమొదటి ఫేజ్లో
దాదాపు 20 వరకు కూడా నిర్మాణం చేయడానికి ఒక ముఖ్యమంత్రి బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని బీజేపీ నేత మురళీధర్ రావు చెప్పారు. తెలంగాణలో సాధారణ పరిపాలన పూర్తిగా స్తంభించిందని, ఎన్నికలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా అని అనిపిస్తోందన్నారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అన్నారు, ఏమైంది అని మురళీధర్ రావు ప్రశ్నించారు. ఎన్నికలు లేవనే వరంగల్లో వరద సాయం ఇవ్వలేదా అని నిలదీశారు. ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని విమర్శించారు. దుబ్బాకలో ఓడిన తర్వాత టీఆర్ఎస్ లో గెలుపుపై నమ్మకం పోయిందని మురళీధర్ రావు అన్నారు. ప్రభుత్వం సాధారణమైనటువంటి పరిపాలన ఏదైతుందో అది పూర్తిగా ఆగిపోయిందనేటువంటి విషయం మాకు కనబడుతున్నది. ఎన్నికలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నది. ముఖ్యంగా దుబ్బాకలో బీజేపీ గెలుపు తర్వాత ప్రభుత్వానికి ఫిట్స్ వచ్చినటువంటి పద్ధతిలో మీరు గనక అనేక ప్రభుత్వ నిర్ణయాలు గనక చూస్తే పంచడం ఆగింది. డిసెంబర్ 7వ తేదీ తర్వాత ఈ 10,000 రూపాయలు తిరిగి మేము పంపిణీ చేస్తాం. నాకు అర్థం కాదు, కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, డిసెంబర్ 7 అని అతను దృష్టిలో పెట్టుకున్నాడు. 2020 డిసెంబర్ 7 దాటిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి, అయిపోయినాయి. ఈరోజు టీఆర్ఎస్ ఏదైతుందో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం 10,000 పంపిణీ ప్రారంభించలేదు, పునః ప్రారంభం చేయలేదు. రెండో ప్రధానమైనటువంటి విషయం, ఇప్పటికీ వరదలు కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, వరంగల్లో కూడా వరదలు వచ్చాయి, ఇంకా విపరీతంగా వరదలు వచ్చాయి. వరంగల్లో వరద బాధితులకు 10,000 ఎందుకు అందట్లేదు? ఎన్నికలు లేవనా? అంటే ఎన్నికలు ఉంటేనే, ఎన్నికల్లో ఓట్ల అవసరం ఉంటేనే ప్రజా సంక్షేమమా? ఇది హైదరాబాద్ తర్వాత ప్రజలకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. వరంగల్ నేను వెళ్ళొచ్చాను. ఈరోజు వరంగల్ మొత్తంలో వరద బాధితులు విపరీతంగా కుటుంబాలు నష్టపోయినాయి, కష్టపడుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ వరద బాధితులకు, ఇతర నగరాల్లో ఉండేటువంటి వరద బాధితులకు ఎలాంటి సంక్షేమం విషయంలో, వాళ్ళ యొక్క ఇబ్బందులను తొలగించడం విషయంలో ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఎందుకు నిర్ణయం చేయట్లేదు? బీజేపీ దృష్టిలో కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. టీడీపీ నేతలతో కలిసి పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల మార్కెట్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యేకు వ్యాపారస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు అధికమయ్యాయని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వస్తారు మీరు, అది నిలబెట్టాడు. మళ్ళీ యా డేట్ కానీ కన్ఫర్మ్ కావాలా? అసలు అది ఒకటే కన్ఫర్మ్ అయినా కనుక సరేలే. ప్రెసిడెంట్ వస్తాడు కదా, ప్రెసిడెంట్ కూడా మర్యాద చేయడు. కమిషనర్ వస్తాడు, ఇట్లా వస్తున్నాడు, కారు వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతాడు. ఈరోజు నంద్యాల మార్కెట్కి ఈరోజు చాలా బాగా దాదాపుగా
2000 కుటుంబాలందరూ కూడా ఈరోజు నంద్యాల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒకసారి అవకాశం ఇస్తే అంత డెవలప్ చేస్తామని చెప్పి ఈరోజు ముందుకొచ్చి ఈరోజు కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు సిగ్గుపడాలి. ఆ రోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఏ రోజైనా మార్కెట్ దగ్గరికి వస్తే ప్రజలందరితో కలకలాడేది. కానీ ఈరోజు చూసుకుంటే మొత్తం దారుణంగా పరిస్థితి ఈరోజు ఏర్పడింది. షాపులు పడగొట్టేసి మీకు కొత్త షాపులు కట్టిస్తాము, డెవలప్ చేస్తామని చెప్పి మార్చిలో పడగొట్టినారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సదుపాయాలు కూడా కలగనీయకుండా ఈరోజు వీళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి చూసుకునంటే చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఎవరిని సంప్రదించారో షెడ్ కట్టినారు. వీడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి మార్కెట్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళందరికీ తెలుసు. అదేమన్నా సరిపోతుందా? వాళ్ళు ఎక్కడ కూరగాయలు పెట్టుకుంటారు, ఎక్కడ వచ్చి అమ్ముకుంటారు అనే దాని మీద ఈరోజు వీళ్ళందరూ ప్రశ్నించేదానికి ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు. ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి ఎన్నోసార్లు వీళ్ళందరూ పోయి అడిగినా కూడా మేము రేపు చేస్తాము అనుకుంటూ ఈరోజు దాదాపుగా 9 నెలలు 8 నెలలు అయినా కూడా ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఈరోజు జరగలేదు. అలాగే చూసుకుంటే కరోనా సమయంలో ప్రజలందరికీ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి చేసినారు. ఫస్ట్ అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర పెట్టినారు. వర్షాలు పడుతున్న బురదలో అమ్మినా ఇబ్బంది ఉందంటే మళ్ళీ దాని గురించి మాట్లాడితే నూనెపల్లికి షిఫ్ట్ చేసినారు. అక్కడ అదే పరిస్థితి. కానీ వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేసినారా అంటే మున్సిపాలిటీ నుంచి అది కూడా ఏమి ఇవ్వలేదు. అది కాకుండా ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళందరి మీద గేట్లు వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఈరోజే ప్రభుత్వాన్ని కానీ కమిషనర్ కానీ డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వీళ్ళ దగ్గర గేట్లు వసూలు చేయడం వెంటనే విరమించాలని కూడా ఈరోజు ఈ మీడియా తరఫున వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతోంది. ప్రజలందరూ ఇబ్బంది పడకుండా మార్కెట్ వాళ్ళు కూరగాయలు కానీ అటువంటి సప్లై చేయకపోయినంటే ఈరోజు నంద్యాల ప్రజలందరూ కూడా ఈరోజు ఫోన్ చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితి ఉండేదో కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాలా. మహమ్మారి ఎంత ఉన్నా కూడా వీళ్ళు దానికి లెక్క చేయకుండా ఏపీ సీఎం జగన్ అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అవంతితో పాటు జిల్లా అధికారులు పాల్గొని కేక్ కట్ చేశారు. కరోనా నిబంధనల నేపథ్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మందిని ఆహ్వానించలేదన్నారు. సీఎం జగన్ కు అన్ని మతాలు సమానమే అని చెప్పుకొచ్చారు. మతం అనేది న్యాయానికి ఆచరణీయ మార్గమని పేర్కొన్నారు. పదవులు డబ్బు ముఖ్యం కాదని, భక్తి మార్గమే ముఖ్యమని అన్నారు. పాస్టర్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి అవంతి అన్నారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. 25న ప్రభుత్వం అందించే ఇళ్ల పట్టాలు, జిల్లా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో కలిసి చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాలను అందించే కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేయాలని సూచించారు. లోటుపాట్లు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్విటేషన్ టు ఆల్ మినిస్టర్స్ చేసుకొని చేయాల్సిందిగా కోరడమైంది. ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పవర్ పాట్స్, ఫ్లవర్ పాట్స్ పెట్టడం ఇవి కాకుండా దీంట్లో మిస్ అయినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే 36వ పాయింట్లో అందరూ డోక్రా మైన వస్తుంది, లేదా ఇంకో మైన వస్తారు, లేకపోతే పార్టీ కార్యకర్తలు వస్తే పార్టీ అకామిడేట్ చేసుకుంటారు. గవర్నమెంట్కి పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి మత ఇంటర్వ్యూ మాత్రం పెట్టద్దు దయచేసి. అది ఆ కోరిక. అది ఈ 30 టోటల్పై ఎక్సైజ్ చేయండి. లంచ్ గట్రా పెట్టారు. అయితే లంచ్ ముఖ్యమంత్రి గారు లంచ్ ఇక్కడ లేదు, మాత్రం ప్రోగ్రాంలు మాత్రం పెట్టకండి. అది లేదు కాబట్టి అది మీరు ఏమైనా గౌరవాన్ని చేసుకుని తప్ప మళ్ళీ అదే మీటింగ్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి 8 వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. 8 నియోజకవర్గంలోనూ ఆ రోజు జరగాలి. అలాగే సేమ్ చెప్పమ్మా, లేదు నువ్వు ఇన్ఛార్జ్గా మళ్ళీ కంటిన్యూ చేస్తారంటే మాత్రం జాగ్రత్త చూసుకో. ల్యాండ్ అక్విజిషన్ని, ల్యాండ్ పూలింగ్ని, ల్యాండ్ ఉన్న పరిస్థితి ఉన్న పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఐడెంటిఫై చేయడం చేసి తదుపరి 4 దఫాలుగా ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రతిపక్షాలు చేసుకున్న కొన్ని చర్యల వల్ల వాళ్ళు కోర్టు తేవడం వల్ల ఇది ఆలస్యమైంది.
అయినప్పటికీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రేపు 25వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి అలాగే క్రిస్మస్ పర్వదినాల నాడు అది చేయాలని నిర్ణయించారు. 28 కాలసి 30 తారీఖు చేయాలని నాకు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా అప్పుడు ఇక్కడ వచ్చిన ఇది అధికారులకి మీకు చెప్పేది. మరి కలెక్టర్ గారు ఏదైతే మీకు బాధ్యత తప్పు చెప్పారో, ఎవరెవరికి ఏది అకౌంటబిలిటీ తప్పు చెప్పారో ఆ ప్రకారం అనేది ఎవరో బిందుస్తాం 10,000 మందిని మనం అవుట్ అక్కడికి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి సీఎం గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని తీసుకునే విధంగా అక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగ్గట్టు మరి మున్సిపల్ కమిషనర్ మీరు విజయనగరం ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారిని కోఆర్డినేట్ చేసుకొని వార్డును బైఫర్కేట్ చేసుకొని ఆ బెనిఫిట్స్ ఎన్ని వెహికల్స్ కావాలో ఆ వెహికల్స్ టైమింగ్స్ వాళ్ళు అక్కడ రావడం, మళ్ళీ తిరిగి వాళ్ళ ఊర్లో వాళ్ళ వార్డులో వాళ్ళు అప్పచెప్పడం. అదే వాళ్ళ వార్డు మిమ్మల్ని అప్పచెప్పడం. ఆ తల్లి రావాలి, ఎవరికైతే మనం ఇస్తామో ఆ అమ్మ రావాలి, ఆ అమ్మకి వచ్చి ఆ పట్టం ఇవ్వాలి. వాటితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కుమారుడు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తే వాళ్ళు కూడా అకామిడేట్ తీసుకురావాలి. మస్ట్ బెనిఫిషరీ మస్ట్. తర్వాత వాళ్ళతో పాటు ఎవరు వస్తారో భర్త వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ వచ్చినా, తల్లి వచ్చినా, కూతురు వచ్చినా, లేకపోతే చెల్లి వచ్చినా, అక్క వచ్చినా, కొడుకు వచ్చినా, అన్న వచ్చినా తీసుకున్నాం. వాటికి కూడా మనం ఆదాయం చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటలకి వచ్చి ముఖ్యమంత్రి గారు కాకినాడలో ఈస్ట్ గోదావరిలో ఆయన చెబుతాం కదా పట్టాల పంపిణీ ఇలా. విశాఖ జిల్లాలో తుపాకుల అమ్మకాలు కలకలం రేపాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్స్టర్ల నుంచి అనకాపల్లి, గాజువాక వాసులు తుపాకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టి తుపాకుల సరఫరా చేస్తున్న ఢిల్లీ గ్యాంగ్స్టర్ అభిషేక్ భరద్వాజ్ను అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన సమ్రాట్ దాలి, బంటి చాట్ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు అనకాపల్లి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. అయితే విశాఖ జిల్లాలో తుపాకులు ఎవరికి విక్రయించారనేది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంతో ఆ యొక్క ఎంక్వైరీలో మా యొక్క అనకాపల్లిలో చనిపోయిన డిసీజుడు లోకనాథంతో సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. దీని మీద మేము లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. మా యొక్క ఉన్నతాధికారులు అయినటువంటి డిఐజీ సారు కేవల్ రంగారావు గారు, అదేవిధంగా ఎస్పీ సారు ఈ కృష్ణారావు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కేసుని మేము దర్యాప్తు చేయడం ప్రారంభించి ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంబంధాలు ఉండడం వల్ల ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం టీమ్స్ 4 ఎస్ఐలతోనే టీమ్స్ అన్నమాట ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి ఇతర రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. దీనిలో భాగంగానే మా టీమ్స్ దినేష్ పూర్లో సామ్రాట్ దాలి, అదేవిధంగా హర్యానాలో బంటి జాట్, ఇలియాస్ మోహిత్ ముగ్గురిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి అభిషేక్ భరద్వాజ్ బుల్లెట్ గాయాలతో బెడ్ మీద తగిన పరిస్థితిలో ఉండడం వల్ల అక్కడ ఆయన తప్ప మిగతా ఇతర ముద్దాయిలు కూడా అక్కడ ట్రాన్సిట్ కన్సర్న్ మేజిస్ట్రేట్కి కోర్టుకి ట్రాన్సిట్ రిమాండ్ కోసం తరలించడం జరిగింది. ఇదిలా ఉండగా అక్కడ నుండి తర్వాత ఈ యొక్క ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ ఎలా వచ్చాయని చెప్పి ఎంక్వైరీ చేస్తే యూట్యూబ్ ఛానల్ అయినటువంటి ముంగేరు గ్రూప్, ఆజాద్ గ్రూప్, ముంగేరు ఆజాద్ గ్రూప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన అనకాపల్లిలో చనిపోయిన బీసెట్టి లోకనాథం, అదేవిధంగా కూడా ఈ యూట్యూబ్ ఆజాద్ గ్రూప్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈ ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్ పొందడానికి అనమాట ఆ గ్రూప్ ద్వారా వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకొని ఫైర్ ఆర్మ్స్ తెప్పించుకోవడం జరిగింది. ఈ ఫైర్ ఆర్మ్స్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒకటి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి డబ్బు సంపాదించే క్రమంలో ఈ గంగాధర్ ఉంచుకోగా ఈ చనిపోయిన లోకనాథం ఈ యొక్క వెపన్స్తో ముందన్నమాట వాళ్ళ మాయ గారితో ఉన్న గొడవలు, ఎందుకంటే భార్య మరియు పాపకి 9 నెలల నుండి దూరంగా ఉంటున్నాడు. ఈ యొక్క సంపాదించిన డబ్బులు మాయ
కాకుండా చేసి భార్య అండ్ బిడ్డని కాకుండా చేసి చేస్తారని మా ఆయన్ని అదేవిధంగా తదుపరి భార్యని ఏపీ జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సబ్ జైలును సందర్శించారు. జైల్లోని పరిసరాలను పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న ఖైదీలను వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. మీకు ఇచ్చిన సదుపాయం ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనమాట. సో ఇది స్పీడప్ అవుతుంది. రికార్డ్స్ కూడా పరిశీలన జరగలేదు, ఇంకా జరిగిన తర్వాత అప్పుడు మనకి ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఏలూరు జిల్లా జైలుకి ఎందుకు వచ్చానంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి మాకు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా జిల్లా జైలుని ఇప్పుడు సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో మనము వీళ్ళ యొక్క పనితీరు, ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటి గురించి వారికి సూపరింటెండెంట్ గారికి చెప్పి రెక్టిఫై చేయిస్తాం అన్నమాట. అది ముఖ్య ఉద్దేశము. ఈ తర్వాత జరుగుతున్న సంస్కరణల గురించి మాట్లాడాలి అని అంటే, ఈ కరోనా సందర్భంగా న్యూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి అన్ని చోట్ల తగ్గినాయి యాక్చువల్గా. ఎందుకంటే హెల్త్ కాపాడుకుంటే చాలు అన్నట్టుగానే మనం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా మనము రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాకి ఒక కోవిడ్ సబ్ జైలు, కోవిడ్ స్పెషల్ జైలు అనేది పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే జ్యుడిషియరీ నుంచి అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళన్నీ జైల్స్కి వెళ్ళటం జరిగితే ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉంది, వ్యాప్తి అనేది. ఇది నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన జైలుకి ముందుగా వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి టెస్టింగ్ చేయటము, చేసిన తర్వాత పాజిటివ్ ఉంటే కోవిడ్ సెంటర్స్కి పంపించడము, లేదు నెగిటివ్ వస్తే వాళ్ళని ఎక్కడైతే మనము ముందుగా జ్యుడిషియరీ ఇచ్చిందో అక్కడ తరలించడం జరుగుతుంది. దీని ద్వారా మనము వ్యాప్తిని అరికట్టడం జరిగింది. మనకి కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓస్ అంటే మనకి బ్రహ్మకుమారీస్, తర్వాత ఈ క్రిస్టియన్ మిషనరీస్, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు అలౌ చేయడము తగ్గించాము. ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళీ వ్యాప్తి చెందుద్దేమో అని చెప్పేసి ఆ డ్యూటీ మేమే టేకప్ చేసాం. జైల్స్లో మనకి వెల్ఫేర్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళే ఈ డ్యూటీని టేకప్ చేసి ఈ ఖైదీలకి అన్ని విధాలుగాను మోరల్గాను స్పిరిచువల్గాను వాళ్ళకి మోటివేట్ చేస్తూ, ఒక పక్క కరోనా నుంచి భయం అనేది తగ్గిస్తూ, మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు దూరమై ఉన్నారు. ఇంటర్వ్యూస్ కూడా లేవు ఇప్పుడు. ఈ కరోనా గురించి సుప్రీంకోర్టు వారు ఇచ్చి ఉన్నారు. సో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్తూ మేమే ఆ మోటివేషనల్ కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మామూలుగా అయితే లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఉన్న టైంని బట్టి చాలాసార్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అది వాళ్ళకి ఇద్దరికీ బెనిఫిట్, సందర్శించే వాళ్ళకి వీళ్ళకి అందరికీ. వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్బీఐ బ్యాంకులో కేటుగాళ్లు రెచ్చిపోయారు. రైతు వెంకటరెడ్డికి ఆయన ఖాతాలో 10 పైసలు జమ అయ్యాయి. బషీరాబాద్ మండలం నుంచి పర్వతపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి స్లిప్ రాసుకుని క్యాష్ కౌంటర్ దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నాడు. అక్కడే కుర్చీలో కూర్చున్న వెంకటరెడ్డికి కొందరు మాయమాటలు చెప్పి పైసలు లెక్క పెట్టిస్తా అని 40,000 రూపాయలతో ఉడాయించారు. నగదు పోయిందని వెంకటరెడ్డి బ్యాంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. మా బాధ్యత తీరిపోయింది, మాకు సంబంధం లేదని బ్యాంక్ అధికారులు చెప్పడంతో వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాది పర్వతపల్లి. మా వెంకటరెడ్డి మా అన్న, సొంతం అన్న. ఆ ఊరికి వెళ్ళి డబ్బులు వేయండి వచ్చినాము. వస్తే మేనేజర్కి మా అన్న అడిగితే ఏం రెస్పాన్సిబుల్ తీసుకుంటలేడు. బ్యాంకుకు 10 పైసలు పడ్డాయి, అకౌంట్లో డ్రా చేయడానికి వచ్చిండు. 79,000 డ్రా చేస్తే 39,000 ఉన్నాయి, 40,000 తీసుకొని పోయినరు. మా అన్న కాడ బ్యాంకులో ఎవరు తీసుకున్నారు అతను కూడా తెలియలేదు. తెలియకుండా పోయినాక మేనేజర్కి అడిగితే మేనేజర్ ఏమన్నాడు, మీ పైసలు మీరు భద్రత పెట్టుకోండి, మాకేం తెలియదు అంటే అన్నాడు. ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేడు. దాంట్లో ఒక సీసీ కెమెరా లేవు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు. మేము రైతులం కష్టపడ్డ పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకుంటే మాకు రైతులకే భద్రత లేనప్పుడు ఏం బ్యాంకు? ఇప్పుడు మేనేజర్ మీద మేము కూడా కేసు చేసి సెక్యూరిటీ గార్డ్ మీద కేసు చేసిన దగ్గర మేము విన్నాము, కేసు కావాలి, మాకు పైసలు మాకు ఎక్కడ ఉండే అవి తెచ్చియాలని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయం చేయాలి మాకు, ఎందుకంటే మేము కష్టపడ్డ పైసలు రాత్రి పగలు అనక మేము నిద్రపోకుండా చేసిన పైసలు అవి.
వీడికి లాస్లో ఉన్నాం. పంటలు వండక ఎకరాకు 2 గంటలు కూడా వస్తలేవు మాకు. పంటలు పండిన పంటల పైసలు బ్యాంకులో పెట్టుకుంటే కూడా పోవాలంటే ఏం చేయాలి సార్? మేము యా బ్యాంకులో పెట్టుకోవాలి? ఇంకేం ఇంట్లో పెట్టుకో అకౌంట్లోకి వచ్చినప్పుడు డ్రా చేసుకుని వచ్చినాము. అతని జర తెలియదు, అమాయకులు లాగా, అందుకే ఉరుకుతూ వచ్చినాం. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో నిర్వహించింది. 111 ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మోయినాబాద్ మండలం అభివృద్ధికి మాత్రం చాలా దూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానయ్య, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు షాబాద్ దర్శన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 111 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రిజిస్ట్రేషన్స్ ఆపబడినాయి. దాన్ని మేము మా గ్రామాలలో రిజిస్ట్రేషన్ అయితే లేవు కాబట్టి దానిపైన ఎమ్మెల్యే గారిని అడగనీకి వచ్చినాం. మేము ఉన్నాం ఒక 5-6 మందిమే వచ్చి అడగనీకపోతే కాళ్ళకే చేయకుండా మనల్ని నూకేసి కారిపోవడం జరిగింది. తర్వాత ఆయన్నే దిగేసి వచ్చి మీరు ఎవరైనా మమ్మల్ని అడగనీకి దొంగలు మా కార్యట్లు ఆపుతారా మీరు అని అనడం జరిగింది. దానిపైన మేము పోలీస్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దానిపైన తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా మేము నిరసన ఎందుకు తెలుపుతున్నాం అంటే మొత్తం రిజిస్ట్రేషన్ పనిచేసి 4 నెలలు అయిన తర్వాత ప్రజలు ఎట్లా ఉంటారు, దానిపైన సీఎం గారు అసలు నిద్రపోతుండా మేల్కుండా గట జనాలకు తెలుస్తలేదు, అయోమయ పరిస్థితిలో ఉంది. కాబట్టి బాగా ఆలోచన చేసి స్టేట్లో మొత్తం అవుతుంది కాబట్టి ప్రతి గ్రామాలకు కలిగి దీనిపైన ఎంత నష్టం జరుగుతున్నది. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ లేదు. కొంతమంది చిన్న ప్లాట్లు పేదలు 150 గజాలు 200 గజాలు కొనుక్కొని వాళ్ళ పెళ్లిలకు లేక ఏదన్నా అవసరానికి కొనుక్కున్నారు. ఈరోజు అమ్ముదామంటే ఎవరు కొనే రిజిస్ట్రేషనే బంద్ ఉంది. ఇక కొనే వాళ్ళు ఎవరు వస్తారని మధ్యలో అయోమయ పరిస్థితులు ఉంది. దీనిపైన క్లారిటీగా స్టేట్లో ఎట్లయితే ధరని ఎట్లా ఇచ్చిర్రో అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ గిట్ట మాకు మీరే మాకు పగ కాదు. మాకు రిజిస్ట్రేషన్ ఎంబడే ఈ ఎల్ఆర్ఎస్ కానీ ఈ 111 జీవోను కానీ ఎత్తివేయాలి. మీరు మాటలు లాస్ట్ పోయిన ఎలక్షన్లో 2004లో మాకు మాట ఇచ్చిర్రు. మేము గెలిచిన తర్వాత 6 నెలల లోపల ఈ 111 జీవోను ఎత్తివేసి ఈ మొయినాబాద్లో దావత్ చేసుకున్నామన్న సీఎం గారు ఆ తర్వాత ఎమ్మెల్యే గిట మేము గెలిచిన 6 నెలల పడిన 111 జీవో ఎట్టి పరిస్థితుల్లో ఉంచాము అని చెప్పి మాట మార్చి తీయనికనే. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి పోలీస్ సర్కిల్ పరిధిలో గొలుసు దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకుని నెంబర్ లేని బైక్స్ పై వస్తూ మహిళల మెడల్లో బంగారు గొలుసులను లాక్కొని పరారవుతున్నారు. తాజాగా కుసుమంచి మండలం లోక్యా తండా రహదారిలో జరిగిన ఘటనతో ఒక నెల రోజుల వ్యవధిలో 4 సార్లు జరిగిన గొలుసుల చోరీల సంఘటనలు జరగటం కలకలం రేపుతోంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతు మహిళలు ఈ ఘటనలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది. కుసుమంచి సర్కిల్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. నవంబర్ 29న నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం సమీపంలో ముఠాపురం ఎంపీటీసీ తన భార్య జర్పుల ఉషతో కలిసి వెళ్తుండగా బైక్ పై వచ్చి లాక్కుని పరారయ్యారు. ఈ నెల 11న కుసుమంచి మండలం పాలేరు సమీపంలో పాత పెట్రోల్ బంక్ వద్ద లోక్యా తండాకు చెందిన వడిత్య సుశీల మెడలో చైన్ లాక్కుని వెళ్లిపోయారు. ఈ నెల 15న ముఠాపురం వద్ద ఆటోలో వెళ్తున్న రాజేశ్వరపురానికి చెందిన ఉయ్యాల జానకమ్మ అనే మహిళ మెడలో బంగారు పుస్తకం
సెలతాడు లాక్కుని పరారయ్యారు. తాజాగా మంగళవారం కుసుమంచి లోకియా తండా రహదారిలో వడిత్య విజయ అనే మహిళ తన భర్తతో కలిసి బైక్ పై ప్రయాణిస్తుండగా పల్సర్ బైక్ పై నిందితులు వచ్చి మెడపై చేయి వేసి గొలుసు లాక్కుని పరారయ్యారు. కాగా వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ దొంగతనాలు కుసుమంచి సర్కిల్ పోలీసులకు సవాల్గా మారాయి. పోలీసులు సంఘటనలు జరిగిన వెంటనే గాలింపు చర్యలు జరుపుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నెంబర్ లేని బైక్స్ పై ముఖాలకు మాస్కులు కట్టుకుని తిరుగుతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఫోటోలను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బండి మీద పోతాడు గుంజిండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఏపీ రోడ్లు భవనాల మంత్రి శంకర్ నారాయణ. విశాఖ పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కోస్టల్ రోడ్ మంజూరు చేయాలని వినతి. బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్న బీజేపీ నేత మురళీధర్ రావు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఎక్కడా అని ప్రశ్న. కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటన. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు అధికమయ్యాయని వ్యాఖ్య. విశాఖ జిల్లాలో తుపాకుల అమ్మకాల కలకలం. ఢిల్లీ గ్యాంగ్స్టర్ అభిషేక్ భరద్వాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్బీఐ బ్యాంకులో రెచ్చిపోయిన కేటుగాళ్లు. రైతు నుండి 40,000 రూపాయలు లాక్కుని పరార్. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాస్తా రోకో. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.